హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కుజిన్. నేను మీ ప్రసన్న. సమ్మర్ వచ్చేస్తుంది కదండి. ఈరోజు మన రెసిపీ కూల్ ఫ్రూట్ కస్టర్డ్. పర్ఫెక్ట్గా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అడుగు మందంగా ఉండే గిన్నె గాని పాన్ గాని తీసుకొని 1/2 లీటర్ పాలు పోసుకోండి. 1/2 లీటర్ పాలలో కొంచెం పాలు ఇలా గిన్నెలోకి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్ ఈజీగా షాప్స్లో దొరుకుతుందండి. మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. కస్టర్డ్ పౌడర్ అంతా కలిపేసుకుని పాలల్లో పోసుకోండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ షుగర్ వేసుకోండి. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉంటే మనకి కస్టర్డ్ థిక్గా అవుతుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా అయిపోయాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల క్రీమ్ వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని కలుపుకోండి. అంతేనండి, కన్సిస్టెన్సీ ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ వేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాక ఒక బౌల్లోకి తీసుకొని అందులో కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు, కట్ చేసుకున్న ద్రాక్ష వేసుకుని కలుపుకోండి. ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి. మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకుని కలుపుకోవచ్చు. ఎంత క్వాంటిటీ కావాలన్నా వేసుకోవచ్చు. చూడండి, ఇలా కలిపేసుకున్నాక ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లోంచి తీసాక కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని బౌల్స్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, టేస్టీ ఇంకా హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఈసారి సమ్మర్కి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.